త్యాగం చేయడానికి రెడీ, కుర్చీ మాత్రం నేను వదలదలుచుకోలేదని అందులో చాలా నీతివంతం. ఎప్పుడూ 60 ఏళ్ళ కింద ఇది అటువంటిది. ఇక అది మనకు రాబోయే కాలం ఎట్లున్నదని ఆయనే చెప్పింది కదా. అదొకటి. ఇంకొకటి, ఈ ప్రపంచంలో ఒక చైనీస్ ప్రావర్బ్ ఉన్నది, భూమి మీద ఇద్దరు చాలా పర్ఫెక్ట్ మనుషులు. ఒకటి సచిన వ్యక్తి, రెండోది కడుపులో ఉన్న పిండం. There are 2 perfect good men in the world. One is the dead and the another is unborn child. మా క్లాస్ టీచర్ చెప్పింది నాకు 10th 1973-74 ఇక్కడ హైదరాబాద్లో. ఇప్పుడు ఎప్పుడైతే ఉన్నారో ఇక్కడ ఇంట్లో ఏం లేకపోతే పంచాయతీ ఉండదు. ఇంట్లో ఖజానా ఎక్కువ ఉందనుకోరి పంచాయతీ మొదలవుతుంది. అన్నదమ్ముల కన్నా ఇంట్లోనే ఎక్కడనే ఉండరు. శత్రువులు ఇంట్లోనే ఉండరు, బయట కాక పక్క పెట్టరు. శత్రువులు ఇంట్లోనే ఉండరు. ఆస్తి ఎక్కువ వరకు తగాదాలు పంచాయతీలు ఉంటుంది. ఇక్కడ అధికారము కూడా అదే ఉంటుంది. ఇక్కడ నైతిక విలువలు రాను రాను రాజుగారి గుర్రం గాడిదైపోయినట్టు తెలంగాణ వచ్చినాక రాకముందు ఏదైతే ఉందో ఉన్న కాడికి ఎంతో అంత ఉండే, తెలంగాణ వచ్చినాక పూర్తిగా ఇది ఏంటంటే బురదల కొట్లాట అయిపోయింది. విన్నారా? బురద చల్లుకోవడం, బురద రాజకీయం అయిపోయింది ఇక్కడ ప్రతి ఒక్కటి. ఇంకోటి ఏంటంటే పాపం ఒక పిల్ల ఆమె మాట్లాడింది ఎవరు, నాగర్ కర్నూలు తహసీల్ అది సర్పంచ్ ఓడిపోయిందంట. ఆమె చెప్పింది ఎంత మంచిగా చెప్పింది ఆమె. దాని మీద ప్రజలు గ్రహించాలి. ఎడ్యుకేషన్ ఎంత ఎక్కువైనా ఏదైనా నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చేసారు. ఇక్కడ ఏదైతే ఉందో ఇది ఇక్కడ మన బూరుగుల రామకృష్ణారావు కానీ, నీలం సంజీవరెడ్డి కానీ, దామోదరం సంజీవయ్య కానీ, తర్వాత బ్రహ్మానందరెడ్డి గారు, పివి నరసింహారావు గారు, జలగం వెంగళరావు గారు, మరి చెన్నారెడ్డి, అంజయ్య, భవనం వెంకట్రామ్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, తర్వాత ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య దాకా ఈ 15 మంది ఏదైతే ఉందో సమైక్యాంధ్రలో వీళ్ళు పనిచేసిన బాపతున్నారు. వాళ్ళు ఎటువంటి ఇదైతే విచిత్రమైన భాష. మనిషి ఇప్పుడు మనిషికి భాషనే భూషణం, ఎవరికే కానీ భాషనే భూషణము. భాషను బట్టి ఇప్పుడు పో అన్నది వేరు, జర బోబాయ్ అన్నది వేరు ఉంటుంది. ఇక్కడ ఏదైతుందో ఇక్కడ కేసీఆర్ ధోరణి అట్లనే ఉంది, రేవంత్ రెడ్డి ధోరణి కూడా అట్లనే ఉన్నది. ఇక్కడ ఏదంటే ఎప్పుడే కానీ అధికారం ఉన్నోడు ఏనుగు, అధికారం లేని వాళ్ళు ఏదైతే ఉందో ఇంకా మిగతా జంతువులు అడవి పాది ఏదైతే ఉందో కుక్కలే అనుకోరి, లేకపోతే తోడేలే అనుకోరి, నక్కలే అనుకోరి, ఏదైనా అనుకోరి, అధికారం వాటి లేకపోయారు వాటి ఇష్టరాజ్యం ఆకలి కోసం ఏదైనా చేస్తాయి. ఏనుగు ఏదైతే ఉందో పోతూనే ఉంటుంది. కాబట్టి ఏనుగు వెంటనే పోతాం, ఏనుగు దారిలో ఏనుగు పోతుంటుంది. అది కుక్క దిక్కు తొండం పెట్టదు, లేకపోతే ఏం దిక్కు తొండం పెట్టదు. దగ్గరికి వస్తే కాలుతో జాడిస్తూ అంతది. ఇక్కడ అధికారం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఏదైతే ఉందో మాట కేసీఆర్ ఏమన్నా మాట్లాడుకొని ప్రజలన్నీ గ్రహిస్తారు కదా, ఓటర్లే దేవుళ్ళు ఇక్కడ. కేసీఆర్ అయితే కేసీఆర్ కూడా మాట తోలుదిస్తా, అది తీస్తా, ఇది తీస్తా అన్నది ఇంకా ఉద్యమ సమయంలో మాట్లాడిన మాటలు ఇప్పుడు అవసరం లేదు. మనిషి ప్రజలు ఏదైతే ఉందో వాళ్ళే గ్రహిస్తున్నారు, ఓటర్లు ఏదైతే ఉందో రేపు బుద్ధి చెప్తూ ఉంటారు. ఇప్పుడే కానీ మనం మంచితనంతో ఏదన్నా తీసుకోవచ్చు, ఏదన్నా చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఒక్క 15 మంది ముఖ్యమంత్రులలో కూడా రాజశేఖర రెడ్డి ఒకడే ఎక్కడైతే రెచ్చగొట్టే మాట ఎక్కడ మాట్లాడిందంటే, ఇక్కడ తెలంగాణ ఎలక్షన్ అయినాక ఆంధ్రలో పోయి మనం తెలంగాణ పోతే పాస్పోర్ట్ కావాలి అన్నది ఆయన ఒకటి రెచ్చగొట్టిండు, అంతకు తప్ప వేరే లేదు. రాజశేఖర రెడ్డి కూడా ఈజ్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేషన్. జలగం వెంగళరావు తర్వాత రాజశేఖర రెడ్డి. మళ్ళీ ఈ మధ్యాహ్న వచ్చిన వాళ్ళు అందరూ అంతా ఎఫిషియన్సీ అన్నది పక్కబెట్టరు. వాళ్ళు శత్రువులను మొదలు బైబిల్ ఏం చెప్తారు, యేసుప్రభు శత్రువును ప్రేమించిన ఆయన అని చెప్పిండు. విన్నారా? అదే తర్వాత ఏదైతే ఉన్నాడో స్వామి వివేకానంద ఏం చెప్పిండు, ఏమన్నాడు తెలుసా? స్వామి వివేకానంద మనిషి ప్రవృత్తిని మార్చుకుంటేనే మనిషి కింద లెక్క, ప్రవృత్తిని మార్చనప్పుడు మనిషికి జంతువుకు తేడా లేదని చెప్పిండు స్వామి వివేకానంద. వినరా? ఇదేదైతే ఉందో మనం చేయాల్సిన పని చేయాలి. కర్తవ్యం పక్కకు పెట్టి ఆయన మొరిగిండని ఆయన అంటే ఈనవద్దు, ఈయన మీద ఆయన బురదలు పక్క పెట్టుకోవాలి. ఇంకా 3 ఏళ్ళ సమయం ఉన్నది. ఆయన వైఫల్యాలన్నీ పట్టుకోరావాలి. ఇంకొకటి ఎండగట్టి ఎంతసేపు వీళ్ళు ఈ రాజకీయ నాయకులు వీళ్ళు పార్టీలు ఇది చేయలేదు, అది చేయలేదు అంటే ఇలా వెనజులా గంగల కలిసింది. ఆడ సంసారం చేసే పరిస్థితులు కూడా లేరట. ఖర్చులు ఒక టీ కాఫీ కావాలంటే ఇంత నోట్ల కట్టలు 13 లక్షల రెట్లు జీడిపి ఏదైతే ఉందో అదే ఇన్ఫ్లేషన్ 13 లక్షల రెట్లు పెరిగిపోయింది. అంత పెద్ద రిచ్ కంట్రీ. విన్నారా? ఇవాళ ఏదైతే ఆయిల్ రిచ్ కంట్రీ నెంబర్ 1 వెనజులానే, వాళ్ళకున్నది అదే అయిపోయింది. తర్వాత మొన్నటికి మొన్న శ్రీలంక గంగలో కలిసింది. తర్వాత ఏదైతే ఉందో పాకిస్తాను అధోగతి పాలైంది. తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళకు మన ఇండియాకి వెళ్ళి
ఆట ఏదైతే ఉందో మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ పోతేనే వాళ్ళకు ఆడ పరిస్థితి ఉన్నది. ఇటువంటి తర్వాత బంగ్లాదేశ్ ఎంత చండాలమైన ఇదైపోయింది. పాముకు పాలు పోసినట్టు మనం ప్రతి ఒక్క దాని మీద ట్యాక్స్ వసూలు చేసి వాళ్ళకి దేశం విభజన విడగొట్టి వాళ్ళకి సాయం చేస్తే మన శత్రువు మనకు ఏదైతే ఉందో పక్కల బల్యం పెట్టుకున్నట్టు సంకల పాముకు పాలు పోసినట్టు అయిపోతుంది. ఈ రకంగా వీళ్ళు ఏదైతే ఉందో రాజకీయంగా కేసీఆర్ కూడా భాష మార్చుకోవాలి, కేటీఆర్ కూడా మార్చుకోవాలి. ఇక్కడ ఏదైనా ఉంటే నువ్వు ఎక్కడ ఇంట్లో ఉండి 4 గోడల నడుమ తిట్టుకోరి, తాగిన కాడ తందలు ఆడిన కాడ. ఇక్కడ ఏదైతే ఉందో ఈ భాషతో ఏంటంటే రాష్ట్ర పరువు పోతుంది, నాయకుల పరువు పోతున్నది, ప్రజల మీద ప్రజలకు కూడా ఈసడించుకునే పరిస్థితి వస్తుంది, ఏదో అసహించుకునే పరిస్థితి వస్తుంది. ఇక్కడ కేసీఆర్ కూడా వచ్చిన తర్వాత వాటరు అది ఇదన్నీ ఊకదంపుడు ఉపాన్ని అసలు మంచుకోవాలి. ఇతలోని ఫెయిల్యూర్తోనే అవతలోడు సక్సెస్ అవుతాడు. ఫెయిల్యూర్ రాసుకుంటారా అండి మీరు? అది వాళ్ళ ప్రజలకు ఏమున్నది అన్న దాని మీద ఆర్థిక సంక్షోభం ఎంత, ఎన్ని లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి, ఏమున్నది, ప్రభుత్వం ఎట్లా నడుస్తున్నది అన్నీ తెలిసినాక కూడా బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఎంతసేపు ఈ గ్యారంటీలు ఆ గ్యారంటీలు ఎక్కడికి వెళ్ళి తెస్తారు? గ్యారంటీలు ఎవరు సొమ్మిస్తారు? ఎంతమంది గ్యారంటీలు ఇవ్వడానికి? 30% జనాభా కోసం మీకు మిగతా ట్యాక్స్ తాగేటోడు ఒకడు, తాళ్ళ పన్ను కట్టేటోడు ఒకడు. ప్రజలను ఎందుకు లేకుండా పనికి రాకుండా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చాలా రకాలు ఉన్నాయి. ఇవన్నీ ఏవైతున్నాయో వీళ్ళు ఇప్పటికైనా నేను ఒకటే మీ టీవీ సమక్షంలో కేసీఆర్ భాష మార్చుకోవాలి, కేటీఆర్ కూడా భాష మార్చుకోవాలి, రేవంత్ రెడ్డి కౌంటర్ అటాక్ చేయడం కూడా మానుకోవాలి. ఎందుకంటే న్యూటన్స్ థర్డ్ లా మీరు సైన్స్ చదివరో లేదో, మనం ఒక బాల్ గోడ కొడితే అది ఎంత స్పీడ్లో పోయిందో అంత స్పీడ్లో వాపస్కి వస్తుంది. అదే విధానంగా ఎప్పుడే కానీ వీళ్ళు కేటీఆర్ రేవంత్ రెడ్డి కూడా ఇది కామెంట్ చేయడము, రెచ్చగొట్టడం, మాట్లాడడం అవన్నీ ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి కారణమే కేసీఆర్. ఆయన ఉద్యమం పెట్టి సక్సెస్ కాక తెలంగాణ రాకపోతే రేవంత్ రెడ్డికి సీఎం పదవి ఎక్కడ వచ్చేది? ఆయనను హింసించారు నిజమే. అది కానీ అందులో ఒకటి ఇక్కడ అది సత్యం పక్కకు పెట్టరు, సత్యం కాదు. నేను మాట్లాడినా ఒకటి నూరి నేను చెప్పాను. ఇక్కడ ఒకటి రాములు 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 మాట్లాడలే కదా, నేను మాట్లాడలేదు. ఒకటి మీరు మాట్లాడు, డిస్టర్బ్ చేయకూడదు. మీరు ఇద్దరాగురి ఇక్కడ త్యాగాలు 1200 మంది చనిపోయారు. శ్రీకాంత్ చారి సూసైడు, ఢిల్లీలో యాదవరెడ్డి చెట్టుకు ఉరి వేసుకున్నాడు. పాపం చచ్చిపోయిన సుష్మా స్వరాజ్ పార్లమెంట్లో ఓపెన్గా చెప్పింది స్వతంత్రం ఏదైతే ఉందో ఇవ్వాలే, మీరు బలిదానాలు చేసుకోవద్దు, యువకులకు మీకు భవిష్యత్తు ఉందని పార్లమెంట్ సాక్షిగా ప్రజలకు సందేశం ఇచ్చింది. చేద్దామన్నారు. పాపం మీరా కుమార్ ఏదైతే ఉందో కాంగ్రెస్కి వెళ్ళి ఆమె పార్లమెంట్ దర్బారాలు పెట్టి ఏకపక్షంగా బిల్లు పాస్ చేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. అదే దాంట్లో ఇక్కడ వాళ్ళు ఎవరు తెచ్చిరిచ్చారు కాదు. ఒకటి మనిషికి పాజిటివ్ థింకింగ్ ఉండాలి. ఇవాళ నేను ఈ సీఎం కుర్చీలో కూర్చున్నా అంటే నీకు ఇవాళ తెలంగాణ ఏర్పడ్డ సీఎంకు ఎంతమంది త్యాగఫలం ఉన్నది, ఎంతమంది ఏ రకంగా వచ్చింది అన్న దాని మీద ఇవాళ కేసీఆర్ పుణ్యం అన్న దాని మీద ఈయన పాజిటివ్లా రేవంత్ రెడ్డి కూడా అటాకింగ్ పక్కా పెట్టుకోవాలి. గంధం చెట్టు ఎంత కొట్టినా గంధం వాసన ఇస్తుంది, దుర్గంధం ఇయ్యది. బురదలో కాలు పెడితే మళ్ళీ ఇంకో బురద ఉంటుంది చెప్తుంది కదా. బురద జల్లిందని కేసీఆర్ బురద జల్లిందని ఈయన కూడా బురద పట్టకూడదు. ఈయన కడుక్కొని ఏదైతే ఉందో ఉండాలి. నువ్వు చేసే పని నీకు ఉంటుంది. ఇలా మంచి మంచి నాయకులు ఉన్నారు ఇక్కడ ఏదైతే ఉందో. ఏది మన 24 ఏళ్ళ 24 నెలలు చేసిన నవీన్ పట్నాయక్ ఆయన 101 రోజు కూడా చెడ్డ మాట వచ్చిన పాపాన పోలే. 24 ఏళ్ళు కంటిన్యూ ఏకదాటిగా ఆయన ఎట్లా పరిపాలించిండు అదొకటి. యోగి ఆదిత్యనాథ్ ఏ రకంగా మాట్లాడతాడు, అవసరం ఉన్నప్పుడే మాట్లాడతాడు. శివరాజ్ సింగ్ చౌహాన్ ఆయన కూడా అన్నీ చేసిండు కదా. ఇటువంటి వాళ్ళు చాలామంది ఇప్పుడు మార్గదర్శకులు ఉన్నారు. అంతేగాని ఇప్పుడు లల్లు సంస్కృతి లేకపోతే ఇంకెవరి సంస్కృతి డిఎంకే వాళ్ళ టైప్లో వచ్చి ఇక్కడ మనము వీళ్ళు ఒకరికొకరు అటాక్ చేసుకోవాలి మానవేసుకోవాలి. ఒకటి ఎప్పుడే కానీ మనిషి అవతలోడు ఏమని ఉండని మీద ఉంచినా పర్లేదు, తుడుచుకొని పోయే పరిస్థితులు ఉంటే అవతలోడు ఇవతలోడు గొప్పోడు అనుకుంటాడు. ఎన్నో కథలున్నాయి, ఎన్నో వాస్తవాలున్నాయి మనకు. అటువంటి అప్పుడు రేవంత్ రెడ్డికి నేను ఏమంటున్నా ఒకటే మీ టీవీ సమక్షంలో మన రాములు గారు చెప్పేది, వాళ్ళు ఎన్నెన్నో మాట్లాడుకొని మీరు చేసే పని చేసుకుంటారు. ఇవాళ పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ చేయాలి, అయితే లేదు. ఎక్కడ ఏందన్న దాని మీద ఉండాలి కదా. మళ్ళీ ఇప్పుడు ఊరియాది ఇదే సూర్యాపేటలో నిన్న ఇవాళ ఊరియా షార్టేజ్, దీని మీద ఎక్కడ ఏం చేస్తున్నారు, ఎక్కడ వైఫల్యాలు ఉన్నాయి చూసుకోవాలి. అది ఒకటి. ఖర్చుల గురించి అది అంటే ఇక అవతల వాళ్ళు ఎట్లా చేసారు, ఇష్టారాజ్యం నడిపించారు, అది ఏమన్నా ఉండని పక్క పెట్టండి. ఇప్పుడు సుధరాయించుకొచ్చుకోవాలి వీళ్ళు. ఎప్పుడైతే ఉందో
ఫైనాన్షియల్ స్టేటస్ స్టేట్ది పరిపుష్టంగా తీసుకురావాలి, ప్రజలకు పంపుడుగా. ఇవాళ రిపోర్ట్ చూసిరా, 34,000 మంది ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు ఆడ సోషల్ సెక్యూరిటీ ప్రభుత్వ పథకాలను బెనిఫిట్ పొందుతున్నారు. నిన్నటి పేపర్లో వచ్చింది చూడండి, 34,000 మంది. ఏ రకం ఎంత డబ్బు పోతున్నది, ఏమున్నదన్న చూడాలి కదా. ఇలా తుమ్మల నాగేశ్వరరావు కూడా కరెక్ట్ చెప్పిండు. ఏమన్నా నిన్న మన వ్యవసాయ మంత్రి గ్లోబల్ ఏదైతే ఉందో మన గూగుల్ ఎర్త్లో ఎక్కడెక్కడ క్రాప్ ఉందో అక్కడక్కడనే డబ్బులు ఇవ్వమన్నాడు. అది సమంజసం. అది రాళ్ళు రప్పలకు ఇష్టారాజ్యం పైసలు ఇచ్చి పని చేసుకోవాలి. ప్రజలకు ఎంత మటుకు అవసరం ఉన్నదని ఉండాలి. అంతేగాని కేటీఆర్ కూడా ఇంకా ఆయనకు వయసు ఉన్నది, భవిష్యత్తు ఉన్నది, దాని మీద ప్రతి ఒక్కటి మన ఆయన ఇట్లా అట్లా అన్నది, అది ఆయన కూడా ధోరణి మార్చుకోవాలి కేటీఆర్. నేను చెప్పినా కూడా పర్సనల్గా ఏదైతే ఉందో వాళ్ళు ఎంతసేపు ఆ టెండెన్సీ ఆ ప్రవృత్తి మారినప్పుడు ప్రజలు ఒకసారి ఆదరిస్తారు, రెండోసారి ఆదరిస్తారు, మూడోసారి తీసి బండ కొడతారు. అంతేగాని ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా నీకు అవకాశం ఇచ్చారు, మొదలు నువ్వు కూర్చి. ఆయనకి ఏంటంటే మెయిన్ స్ట్రెస్ ఇప్పుడు పార్టీలా ఈయన కొత్తగా ఉన్న మంత్రులల్లో ఎంతమంది కోఆపరేట్ చేస్తున్నారు అన్నది కాదు జగమెరిగిన సత్యము. అక్కడ సెంటర్లో ఢిల్లీలో కప్పం కట్టాలి, పార్టీ నడవాలి, వాళ్ళకి దిక్కు దివానం ఉన్నది తెలంగాణ, కర్ణాటక మొండిషే చూపెట్టారు, వాళ్ళు ఏం బడ్జెట్ ఇస్తలేరు. ఈయన ఎంత అన్నదో పాపం ఈయనకు ఎందుకు ఇమ్మీడియట్ చేయలే, ఈయన బైండ్ ఓవర్ చేసుకొని నెల గింత మాకు కావాలి, మా మొత్తం దేశం మొత్తం పార్టీ నడవాలంటే ఈయన కట్టాల్సిన పరిస్థితులు అక్కడ ఉన్నది. ఇవన్నిట్లు చేయంగా ఇక్కడ రియల్ ఎస్టేట్, ఇంకోటి కేటీఆర్ అన్న రియల్ ఎస్టేట్. అప్పుడు ఊళ్ళలో ఎకరం 2 ఎకరాలు అమ్ముకుంటే ఆగని ఊర్లో 2 ఎకరాలు అంటే ఆ రియల్ ఎస్టేట్ ఇవాళ ప్రపంచం మొత్తం సన్నబడ్డది. ఇప్పుడు డిమాండ్ సప్లై, డిమాండ్ 10 ఉంటే నువ్వు సప్లై 100 పెడితే 90 ఎవరు కొంటారు, కొన్నారు కదా. అందుకోసం ఇప్పటికి కూడా నేను ఒకటే, కేసీఆర్ కూడా మానుకోవాలి. గడికోసారి వచ్చి రెచ్చగొట్టిపోయే భాషలు పక్కకు పెట్టాలి. ఏదైతుందో నువ్వు మంచి సలహాలు ఇవ్వు. ఎందుకంటే ప్రజలు ఇటు రాజకీయం అంటే మీ సొంతం ఆట కాదు ఇది. ఇదేదైతుందో ఇది క్రికెటో లేకపోతే ఫుట్బాలో లేకపోతే బ్యాడ్మింటనో కాదు కదా. అరే ప్రజలకు మేలు చేయాలన్న దాని మీద నడిపించాలి. మేడం ఇందాక సార్ చెప్పిన దాంట్లో చాలా విషయాలు చెప్పిండు. ఓకే, నేను ఒక విషయం సార్ కూడా చెప్తున్నా, రాజకీయ నాయకులు మాట్లాడేటువంటి భాష డిఫరెంట్గా ఉండాలి. ఒకసారి ఎలక్షన్స్ తర్వాత ఆయననే రేవంత్ రెడ్డి గారు చెప్తాడు, మేము రాజకీయాలంటే కేవలం ఎలక్షన్స్ వరకు మాత్రమే చూస్తాం, తర్వాత ఎలక్షన్స్ అయిపోయినాక అందరినీ మేము సమానంగా చూస్తాం అని. ఇప్పుడు మీరు సీఎం అయిన తర్వాత ప్రమాణం చేసిర్రు, రాజ్యాంగం